शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। अंतराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषु कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः। प्रपन्न पारिजाताय स्तोत्र वेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ధ్రువజ్ఞానంలో భగవద్గీత గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. 3వ అధ్యాయంలో ఉన్నాం. ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా ప్రతిసారి ఒకసారి మామూలుగా ముందు చెప్పుకోవడం ఏంటంటే, ఇప్పుడు వచ్చే అధ్యాయాలు ఇవి చిన్నపిల్లలకి అర్థం కావడం కొంచెం కష్టమే, కానీ టీచర్లు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు కాబట్టి కొంత విషయం చెప్పడం జరుగుతుంది. పిల్లలకి శ్లోకాలు కంఠస్థం చేయడం వరకు మాత్రం పనికి వస్తాయి. అర్థం కూడా వినడం మంచిది. ఎంత అర్థమైతే అంత అర్థమైంది అనుకుని వినండి. చెప్పడం మాత్రం అర్థం అవ్వాలని ప్రయత్నంతోనే చెప్పడం మాత్రం జరుగుతుంది. ప్రయత్నించిన అర్థం చేసుకోవడానికి కూడా. అర్థం కాకపోయినా ఇదివరకు చెప్పుకున్నట్టు మరొకసారి చిన్నపిల్లలు 700 శ్లోకాలు వచ్చిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. కాబట్టి శ్లోకాలు కంఠస్థం చేయడం వరకు మాత్రం ప్రయత్నించండి. అది చెప్దామని ఇప్పుడు చెప్తున్నది కర్మయోగం అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. ముందు ఆరంభం క్లాసుల్లో మనం చెప్పుకున్నట్టుగా విషాదం, అర్జున విషాద యోగం అంటే విషాదం, కర్మ ఇవన్నీ ఉంటాయి. అవి భగవంతుడితో కలిసినప్పుడు యోగంగా మారుతాయి అని అనుకున్నాం. అందులో కర్మయోగంలోనే ఒక 7 శ్లోకాలు చెప్పుకున్నట్టున్నాం 3వ అధ్యాయంలో. ఈరోజు 8వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. ఇప్పుడు 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీర యాత్రాపి చతే న ప్రసిద్ధ్యేదకర్మణః. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీర యాత్రాపి చతే న ప్రసిద్ధ్యేదకర్మణః అనేది శ్లోకం. పద విభజన. ఇందులో పదాలన్నీ చాలా మటుకు విడదీసే ఉన్నాయి శ్లోకంలోనే. 3వ అధ్యాయంలో చాలా శ్లోకాలు అలాగే ఉంటున్నాయి. అయినా ఏవి విడదీయాలి, ఏవి విడదీసి ఉన్నాయో చెప్పుకుంటూ ఆరంభిద్దాం. ఒక పదం విడదీస్తే నియతం కురు కర్మ త్వం కర్మ అంతవరకు అలాగే వచ్చింది. జ్యాయో, జ్యాయో అనేది జ్యాయః అన్నమాట. జ్యాయః అనేది శ్లోకంలో వచ్చేసరికి వాక్యంలో వచ్చిన జ్యాయోగా మారుతుంది. అది జ్యాయః. జ్యాయో హ్యకర్మణః అంటే జ్యాయః అకర్మణః అన్నది జ్యాయో హ్యకర్మణః అవుతుంది. అది మనం పదాల్లో మార్చుకున్నప్పుడు అర్థంగా చెప్పుకున్నాం. జ్యాయః హి కర్మణ అకర్మణః కలిపి జ్యాయో హ్యకర్మణః. ఇందులో 3 పదాలు ఉన్నాయి. జ్యాయః హి కర్మణః అనే 3 పదాలు కలిపి జ్యాయో హ్యకర్మణః అయింది. శరీర యాత్రాపి, శరీర యాత్ర అనేది ఒక పదం. అపి, శరీర యాత్రాపి దీర్ఘంలోనే ఆ కలిసినప్పుడు మనం చెప్పుకున్నాం ఒకనొక చిహ్నం లాంటిది వస్తుంది, 2లా ఉంటుంది. అది అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ ఆకారం ఉందని చెప్పి మనం ఉచ్చారణలో చూసుకోవాలన్నమాట. ఉచ్చారణ అంటే గుర్తు, చాలా మంది ఉచ్చారణ అంటూ ఉంటారు. అది తప్పు. ఉచ్చారణ అనేది కరెక్ట్. అక్కడ చాకి వస్తూ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఉచ్చారణలో తప్పు లేకుండా చూసుకోండి. శరీర యాత్ర అపి కలిపి శరీర యాత్రాపి అయింది. చ తే న ఇవి 3 పదాలు, 3గా విడివిడిగానే ఉన్నాయి. ప్రసిద్ధ్యేదకర్మణః ఇవి 2 పదాలు. ప్రసిద్ధ్యేత్ అకర్మణః. ఇందులో విడదీయాల్సినవి పెద్దగా లేవు. జాయో హ్యకర్మణః, జాయాః హి కర్మణః ఒకటి 3 పదాలు అయింది. శరీర యాత్ర అపి ఒకటి. ప్రసిద్ధ్యేద్ అకర్మణః ఒకటి. ఇది ప్రసిద్ధ్యేత్ అకర్మణః, ప్రసిద్ధ్యేద్ అకర్మణః అవుతుంది. ఇది చూసుకుంటారు.
ఇప్పుడు విడదీసి ఒక్కసారి చెప్పుకుందాం. నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయః హి అకర్మణః శరీరయాత్ర అపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః అనేది విడదీసుకుని ఇది మనం వాక్యంగా చెప్పుకుంటే సంస్కృతంలో త్వం నియతం కర్మ కురు హి అకర్మణః కర్మ జ్యాయః చ అకర్మణః తే శరీరయాత్ర అపి న ప్రసిద్ధ్యేత్ అనేది ఒక వాక్యంగా మార్చుకుంటే ఎలా అవుతుంది అనమాట అర్థం చెప్పుకోవడానికి. త్వం అంటే నువ్వు అని చెప్పుకున్నాం. నువ్వు నియతం అంటే నీకు విధింపబడ్డా అన్నమాట. కర్మ కర్మను కురు కురు అంటే చెయ్యు అని అర్థం, చెయ్యమని. హి హి అనేది ఎందుకంటే అని అర్థంలో వస్తుంది. అకర్మణ అంటే కర్మలు చేయకుండా ఉండడం అకర్మణ అంటే. మళ్ళీ కర్మ జ్యాయ కర్మ అంటే కర్మలు జ్యాయ జ్యాయ అంటే గొప్పది అని అర్థం, గొప్పది. చ చ వస్తే మరియు అని అర్థం. అకర్మణ అంటే ఇప్పుడు అందులో కర్మ అకర్మణ మనం ఇదివరకు చెప్పుకున్నాం. కర్మ అంటే కర్మ, అకర్మణ అంటే కర్మ లేకుండా ఉండడం, కర్మలు చేయకపోవడం. తే అంటే నీ యొక్క శరీర యాత్ర అంటే దేహంతో చేసే పనులు. అపి అపి అంటే కూడా. నా ప్రసిద్ధ్యేత్ అంటే ప్రసిద్ధ్యేత్ అంటే కొనసాగదు. నా ప్రసిద్ధ్యేత్ అంటే కొనసాగదు అని ఇందులో చెప్తున్నది ఏంటంటే నీకు విధింపబడిన కర్మల్ని చెయ్యు. అది చేయకుండా ఉంటే నీకు అది చేయకుండా ఉండడం కన్నా చేయడమే మంచిది. నీకు విధింపబడ్డ కర్మల్ని చెయ్యు. విధింపబడ్డ కర్మలను చేయకుండా ఉండడం కన్నా చేయడమే మంచిది. మంచిది అంటే జ్యాయ అంటే శ్రేష్టం అనమాట, చాలా మంచిది. ఎందుకంటే కర్మల్ని చేయకపోతే మన దేహ యాత్ర, జీవన యాత్ర కూడా కొనసాగదు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో. కర్మల్ని ఆచరించకుండా ఉండడం కన్నా నీకు విధింపబడిన కర్మల్ని ఆచరించాలి. ఆచరించడమే చాలా గొప్పది. కర్మల్ని ఆచరించకపోతే నీ శరీర నిర్వహణ జీవితం కూడా గడవదు కదా, కాబట్టి ఆచరించాలి అని చెప్తున్నారు. ఇక్కడ నీతం కర్మ, నీతం కర్మ అంటే విధింపబడిన విద్యుక్తమైన కర్మలు అన్నమాట. నీతం కర్మ అన్నప్పుడు అక్కడ నీకు విధింపబడిన కర్మలు, నీకు విధింపబడిన విధులు, కర్మ వృత్తి వివరాలన్నీ గత క్లాసుల్లో తెలుసుకున్నాము. వాటికి తేడా ఏముంటుంది ఆ పదాలకి అది. అయితే ఇప్పుడు నీకు విధింపబడిన కర్మలు చెయ్యాలి, నీ కర్తవ్య కర్మలు అంటే ఇప్పుడు నీతం అంటే అక్కడ ఏ కర్మలు వస్తాయి అంటే శాస్త్రంలో నీకు విధింపబడిన కర్మలు. శాస్త్రంలో అంటే ఇప్పుడు మొక్కలు పుట్టారు అంటే ఒకనొక ఇంటిలో పుడతారు. ఆ ఇంటికంటూ కొన్ని పరంపరగా వచ్చే కర్మలు కొన్ని ఉంటాయి. వాళ్ళ తాత ముత్తాత ఏదో చేశారు, ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది అవి ఆచరించడం అన్నమాట. అవి దేని ప్రకారం ఉంటాయి? ఏ జాతిలో పుట్టారు, ఏ ఆశ్రమంలో, ఆశ్రమం అంటే గృహస్థాశ్రమమా అనమాట. గృహస్థగా ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది. కాబట్టి ఇందులో కర్మయోగంలో గృహస్థులకు చెప్తున్నది ఎక్కువగా ఉంటుంది కర్మలను ఆచరించడం. అదే మన అందరికి అవసరం కాబట్టి అది ఎక్కువగా ఉంటుంది ఇందులో. అది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. విద్యుక్త కర్మలు అంటే శాస్త్ర విహితమైన కర్మలను ఆచరించడం. అది కూడా మన ఎవరికి వారి జాతి ఆశ్రమాలు ఉన్నారో వారికి ఉచితమైన కర్మలను ఆచరించాలి అని చెప్పడం. అయితే ఎందుకు ఆచరించాలి? ముందే చెప్పాడు కదా, మనం అర్జునుడు ఈ అధ్యాయం ముందే ప్రశ్న వేశాడు, ఎందుకు ఈ కర్మలు చేయడం, జ్ఞానం గొప్పదన్నారు కదా అని. కానీ కర్మలు ఆచరించి తీరాలి అని ఇందులో చెప్తున్నాను. ఆచరించడమే శ్రేష్టమైనది. ఆచరించకుండా ఉండడం కన్నా ఆచరించడమే మంచిది ఏదో అని కాదు, శ్రేష్టం. జ్యాయ అంటే బెటర్, బెస్ట్ అనమాట. ఆచరించడమే మంచిది అని చెప్తున్నారు ఇందులో. దానివల్ల ఏమవుతుంది? కర్మలను ఆచరించకపోతే ఏమవుతుందంటే, కర్మలను ఆచరించకపోతే బుర్ర కర్మల్ని ఆచరించేస్తూనే ఉంటుంది, ఆలోచనలతో చాలా చేస్తూనే ఉంటుంది. అలాగని కర్మలు ఆచరించకుండా ఉంటుంది. కానీ శరీరానికి ఏంటి, ఒక విధమైన బద్ధకం, సోమరితనం ఇవన్నీ వచ్చి మరి దేనికి పనికి రాకుండా తయారవుతారు అన్నమాట. కాబట్టి కర్మను ఆచరించాల్సిందే. అలా ఆచరించకుండా బద్ధకం, సోమరితనం అలా కూర్చుంటే ఏమవుతుంది? జీవితం కూడా సాగదు, జీవన యాత్ర కూడా సాగదు. కాబట్టి కర్మలను ఆచరించడమే మంచిది అని చెప్తున్నారు. మరి
వాటి మరింత వివరంగా తర్వాత శ్లోకాల్లో చెప్తున్నారు. అసలు మానేసే కన్నా కోరికలు ఉండి చేసినా సరే కర్మ పర్వాలేదు. అది ఇక్కడ కోరికలతో చేసినా పర్వాలేదు. అది బంధహేతు అయినా సరే కర్మల్ని మానేసి వేసే కంటే కర్మను ఆచరించడమే మంచిది. అది కూడా నీకు శాస్త్రవిధమైన కర్మలను ఆచరించాలి. దానివల్ల ఏమవుతుంది? పుట్టేవు అంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయన్నమాట. శాస్త్ర విహిత కర్మలను ఆచరించడం వల్ల మన పూర్వజన్మలలో చేసుకున్న పాపాలకి వీటికి ప్రాయశ్చిత్తం కూడా జరుగుతుంది. అవి ఆచరించకపోతే అవి పోవు. ఇప్పుడు మనం పుట్టాము, కొన్ని పనులు చేస్తున్నామంటే పూర్వజన్మల్లో చేసిన వాటి వల్ల మన జన్మలో చేయాల్సిన కొన్ని రాసిపెట్టి ఉంటాయి. కాబట్టి ఆ కర్మలు ఆచరిస్తూ ఉంటేనే కర్మక్షయం అవుతుంది. అంటే ఈ జన్మలో మనం ఆచరించాల్సిన కర్మలు ఆచరించినట్లుగా అవుతుందన్నమాట. దానివల్ల ఆ కర్మలు తగ్గుతాయి. తగ్గే కొద్దీ కర్మక్షయం జరుగుతుంది అనమాట. అందులో శాస్త్రవిధమైన కర్మలు అంటే అందులో దేవతారాధన ఇవి అన్ని కూడా వస్తాయి. కాబట్టి సంచితమైన కర్మ అని ఉంటుంది. ఇప్పుడు ఎలాగో వచ్చింది కాబట్టి చెప్పుకుంటే తర్వాత మనకి కర్మయోగంలోనే ఉన్నాం కాబట్టి తర్వాత అధ్యాయాలు కూడా పనిచేస్తుంది. కర్మ అనేది 3 విధాలుగా ఉంటుంది. అంటే పుట్టేము అంటే మన కర్మలు పూర్వజన్మ కర్మల వల్ల వస్తామని తెలుసుకుంటాం. ఇది గుర్తుంచుకోవడానికి ఒక 3 విషయాలు చెప్పుకుందాం. కర్మలు 3 విధాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. సంచితం, ప్రారబ్ధం, ఆగామి అని 3 రకాలు ఉంటాయి. సంచితం అంటే ముందు అంతా మన ఇప్పుడు ఈ జన్మ రాకముందు ఎన్నో జన్మలు ఎత్తున్నాం. కొన్ని కోట్ల జన్మలు కూడా అయి ఉండొచ్చు. మానవ జన్మ వచ్చే ముందు ఎత్తిన జన్మలు. ఎన్నో జన్మలను చేసుకున్న పాప పుణ్యాలు అన్నీ చాలా ఉన్నాయి మన అకౌంట్లో, మన పేరు మీద అనమాట. అయితే వాటిల్లోంచి అదంతా సంచితం కింద లెక్కలోకి వస్తుంది. ఉన్నదంతా కలిపి ఎంతో లెక్క పెట్టలేనంతుంది సంచితం అనమాట. భగవంతునికి దయ కలిగి వీరికి ఒక అవకాశం ఇద్దాం, ఈ జన్మలోనైనా మంచి కర్మలు ఆచరిస్తూ కర్మక్షయం చేసుకుని ఉత్తమ గతులకు వెళ్తాడేమో ప్రయత్నిద్దాం, ఉత్తమ స్థితికి చేరుకుంటాడు అని చెప్పి సంచితంలోంచి కొంత కర్మను తీసి జీవుడిగా పుట్టిస్తాడు. పుట్టించినప్పుడు కొంత తీసి ఇచ్చింది ఉంటుంది కదా, దాని పేరు ప్రారబ్ధం. అంటే నా ప్రారబ్ధం ఎలా ఉంది అంటూ ఉంటారు. ప్రారబ్ధం అంటే పుట్టేటప్పుడే వాడికి కొన్ని కర్మలు అప్పటివి తీసి వాటితో భూమి మీద వేస్తారనమాట. అవేంటి ప్రారబ్ధం? అది కర్మల్ని ఆచరిస్తూ ఉంటే ఆ ప్రారబ్ధం నశించిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రారబ్ధం ఆచరిస్తున్నప్పుడు ఇంకా కొన్ని కొత్త కర్మలు చేసే అవకాశం కూడా ఉండొచ్చు ఈ జన్మలో. కొత్త కర్మలు చేసేటప్పుడు ఏమవుతుంది? వచ్చే జన్మలకి అది ఇంకా కొనసాగింపుగా మారుతుంది. దాని పేరు ఆగామి అంటారు. ఆగామి అంటే తర్వాత జన్మలలో రాబోయేది, జన్మలో చేసిన వారికి తగ్గట్టుగా. సంచితం అంటే జన్మల నుంచి పేరుకుపోయిన కర్మల పరంపర. ప్రారబ్ధం అంటే ఈ జన్మలో తీసుకువచ్చిన కొంత. ప్రారబ్ధం అనుభవించక తప్పదు. ప్రారబ్ధం అనుభవిస్తున్నప్పుడు శాస్త్రవిహితంగా ఆచరిస్తూ ఉంటే ప్రారబ్ధం తగ్గుతుంది. ఇంకా సంచితం కూడా భగవంతుడు మనం చేసే కర్మల్ని, ఉత్తమ కర్మల్ని అనుసరించి సంచితాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉందన్నమాట భగవంతుడు. ప్రారబ్ధం కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అలా మనం చేసుకుంటూ వెళ్తే స్వకర్మాచరణ భగవద్గీతగా మనం చేసుకుంటూ వెళ్తే పాపాలు ఇవి చేయడం జరగదు. కాబట్టి ఆగామి రాబోయే జన్మలకు కూడా ఉండేదేమీ ఉండదు అనమాట. ఇదివరకు అధ్యాయాల్లో కొంచెం స్మరించుకుంటే భగవదర్పణంగా స్వార్థరహితంగా కర్మలను ఆచరిస్తూ ఉంటే అవి అంటుకోకపోవడం అంటే ఆగామి ఉండదు అని అర్థం అనమాట. సంచితం కూడా పోయే అవకాశం ఉంది. సంచిత, ఆగామి, ప్రారబ్ధం 3 గుర్తుంచుకుంటే కొంచెం అర్థం కావడానికి సులువుగా ఉంటుంది. ఈ శ్లోకంలో చెప్తున్నది అది. కర్మల్ని మానివేయడం కన్నా కర్మను ఆచరించడమే మంచిది. కర్మను ఆచరించకపోతే శరీర యాత్ర కూడా జరగదు అని చెప్తున్నారు. ఒక్కసారి 8వ శ్లోకం చెప్పుకుందాం. నీతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీర యాత్రా పిచతే న ప్రసిద్ధేద కర్మణః అనేది శ్లోకం. భగవద్గీతలోనే కాక ఏ పురాణంలోనైనా ఏంటంటే సులువుగా అర్థమవుతాయి సంస్కృతంలో చిన్న చిన్న పదాలతో రాసినవి అన్నమాట.
ఒకసారి మనం చెప్పుకుంటే మీరు పదాలు గుర్తుంచుకుంటే చాలా సులువుగా మీకు అర్థమైపోతుంది. ఆ పదాలకి అర్థాలు మాత్రం. ఇది 8వ శ్లోకం. ఇందులో ఇప్పుడు ఏంటంటే ఒక్క శ్లోకం ఇంకా సందేహాలు ఉండవచ్చు. అవి తర్వాత వచ్చే శ్లోకాల్లో చాలా మటుకు తీరిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకు ఒకే శ్లోకంలో వివరణలోకి ఎక్కువ వెళ్లకుండా తర్వాత శ్లోకాల్లో ఎలాగో చెప్తున్నారు కదా అని ఆ శ్లోకాలు చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత 9వ ఇప్పుడు 8వ అయింది. 9వ శ్లోకం చెప్పుకుంటున్నాం. ఇక్కడ నుంచి యజ్ఞం గురించి వస్తూ ఉంటుంది. యజ్ఞం అంటే ఏంటి వివరాలన్నీ తెలుసుకుంటూ ఉంటాం. యజ్ఞం అంటే మామూలుగా చాలా మందికి తెలిసింది అగ్నిగుండం ఉంటుంది, అందులో నెయ్యి పోయడం, ఇదే యజ్ఞంగా తెలుసు. అసలు యజ్ఞం అంటే ఏంటి, అసలు మన భారతీయ సంస్కృతి యజ్ఞం మీద ఆధారపడి ఉంది, అసలు ఏమిటి అనేది ఇందులో వివరాలు వస్తూ ఉంటాయి. ఒక్కసారి ఆ శ్లోకం ఆరంభిస్తే ఇంకా కొన్ని శ్లోకాల వరకు యజ్ఞం మీదే ఆధారపడి వస్తూ ఉంటాయి. 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర అనేది శ్లోకం. ఇందులో కూడా ఇదివరకు లాగే పదాలు విడదీసి చక్కగా ఉంది శ్లోకం. కొన్ని పదాలు తప్ప. పదాలు విడదీసుకుంటే యజ్ఞార్థాత్ ఒకటే పదం, కర్మణోన్యత్ర అదే కర్మణః అన్యత్ర కలిపి కర్మణోన్యత్ర అయింది. అలాగే లోకోయం, లోకః అయం, లోకోయం కర్మబంధనః ఒకటే పదం. తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. అందులో ఉన్న పదాలు అలా విడదీసుకుని చెప్పుకున్నాం. ఇందులో విడదీయాల్సిన పదాలు కర్మణోన్యత్ర, కర్మణః అన్యత్ర ఒకటి, లోకోయం, లోకః అయం ఒకటి. ఈ రెండు తప్ప మరేవి విడదీసుకోవాల్సిన పదాలు పెద్దగా లేవు. యజ్ఞార్థాత్ కర్మణః అన్యత్ర లోకః అయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. ఇంతవరకు శ్లోకాలు విన్న వాళ్ళకి శ్లోకం అర్థమైపోతూ ఉంటుంది పదాలు అన్నమాట, అంత సులువుగా ఉంటుంది. కౌంతేయ, కౌంతేయ అనేది అర్జునుడికి సంబోధన, కుంతీదేవి పుత్రుడా అని అది చెప్తున్నారు. ఇప్పుడు వాక్యపరంగా చూసుకుందాం. కౌంతేయ యజ్ఞార్థ కర్మణః అన్యత్ర అయం లోకః కర్మబంధనః ముక్త సంగః తదర్థం కర్మ సమాచర అనేది వాక్యపరంగా విడదీసుకుంటే కౌంతేయ అనేది సంబోధన, ఓ అర్జున అని. యజ్ఞార్థాత్, యజ్ఞార్థాత్ అంటే యజ్ఞం కోసం, కర్మణః యజ్ఞం కోసం చేసే, కర్మణః అంటే కర్మలు, అన్యత్ర, అన్యత్ అంటే వేరే విధంగా, అయం లోకః, అయం అంటే ఈ లోకం, లోకః అంటే లోకం, ఈ లోకంలో, కర్మబంధనః కర్మ బంధించడం, ముక్త సంగః అంటే ముక్తం అంటే చెప్పుకున్నాం విడుదల కలగడం, సంగః అంటే సంఘంతో విడుదల కలగడం, తదర్థం అంటే దానికోసం, కర్మని, సమాచర అంటే ఆచరించు, సమాచర అంటే బాగా చక్కగా ఆచరించు అని అర్థం. చెప్పుకోవాలంటే కౌంతేయ అని సంబోధిస్తున్నాడు. యజ్ఞం కోసం కర్మలు కాకుండా ఈ లోకంలో వేరే కర్మల్లో చిక్కుకోవడం వల్ల లాభం లేదు. యజ్ఞం కోసం కర్మలు కాక ఇతర కర్మల్లో ఈ లోకంలో చేయడం వల్ల వాటి కర్మబంధాలు చిక్కుకుంటావు కాబట్టి ముక్త సంగః, కర్మబంధాలు చిక్కుకోకుండా ముక్తుడివే, యజ్ఞం కోసమే కర్మ చేయు అని చెప్తున్నా. అంటే యజ్ఞార్థం చేయబడే కర్మలు కాకుండా వేరే కర్మల్ని చెయ్యరాదు అని మొత్తం మీద చెప్తున్నాడు. కర్మలు చేసేవు అంటే యజ్ఞం కోసమే చెయ్యు, అది కూడా ఆసక్తి లేకుండా చెయ్యు. అసలు యజ్ఞం కోసం కర్మలు చేయడం అంటే ఆసక్తి లేకుండా చేయడం అనే అర్థం అందులో ఉంది. యజ్ఞం అంటే ఏంటి అంటే మామూలుగా ఇక్కడ రాను ఇంకా శ్లోకాలు వివరంగా చెప్పుకుంటాం. ఇక్కడ ముందు తెలుసుకోవాల్సింది యజ్ఞం అంటే త్యాగపూర్వకమైన
కర్మ అంటే నిస్వార్థంగా, స్వార్థం లేకుండా జీవన యాత్రికంగా చెప్పినట్టుగా జీవనయాత్ర కోసం చేయబడే పుణ్యకర్మ, త్యాగపూర్వకమైన పుణ్యకర్మల్ని యజ్ఞము అంటారు. అది ఇందులో చెప్తున్నది. మామూలుగా అర్థంగా చెప్పుకోవాలంటే కౌంతేయ అంటే అర్జునుడు సంబోధన చేస్తున్నారు. యజ్ఞం కోసం కాకుండా చేయబడే వేరే కర్మలను చేయడం వల్ల మానవులు కర్మబంధాలు చిక్కుకుంటారు. కాబట్టి నువ్వు అని చెప్పాడు కదా, నువ్వు ఆసక్తి లేకుండా యజ్ఞం కోసమే నీ కర్తవ్య కర్మల్ని నిర్వహించు. ఇంకొకసారి చెప్పుకుంటున్నా సులువుగా అర్థం కావడం కోసం. యజ్ఞం కోసం చేయకుండా చేసే కర్మల వల్ల కర్మబంధాల్లో చిక్కుకుంటారు. కాబట్టి కర్మల యందు ఆసక్తి లేకుండా యజ్ఞం కోసమే కర్మ చేయు. అది ఆసక్తి రహితంగా. ఇదే ముందు నుంచి చెప్తున్నది అనమాట. ముందు శ్లోకాల్లో కూడా చెప్పింది. ఆసక్తి లేకుండా అంటే ముక్త సంగ, కర్మల్ని అంటుకోకుండా. అంటుకుంటే ఏమవుతుంది? ఆగామి. ఇందాక చెప్పుకున్న వాటిలో ఆగామి మళ్ళీ వస్తుంది. అంటుకోకుండా యజ్ఞార్థం చేస్తే ఏమవుతుందంటే సంచితం పోతుంది, ప్రారంధము తగ్గుతుంది అనమాట. ప్రారంధ అనుభవంలో కూడా దుఃఖ శాతం తగ్గుతుంది. ఇప్పుడు యజ్ఞార్థం చేయండి, త్యాగపూర్వకంగా చేసే కర్తవ్య కర్మ. యజ్ఞము అనగా త్యాగపూర్వకంగా చేస్తే శాస్త్రపూర్వకమైన కర్తవ్యమైన కర్మ, అది యజ్ఞం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. శ్లోకం ఒక్కసారి మళ్ళీ చెప్పుకుని తర్వాత శ్లోకంలో ప్రవేశిద్దాం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచార. శ్లోకం చదువుకుని అర్థం అవుతుంది. యజ్ఞార్థాత్ కర్మణో, యజ్ఞము కోసమే కర్మల్ని చేయాలి. అలా కాకుండా లోకంలో కర్మలు చేస్తే కర్మబంధాలు చిక్కుకుంటారు. కాబట్టి నువ్వు యజ్ఞం కోసమే కర్మల్ని ఆచరించు అని స్పష్టంగా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. తర్వాత శ్లోకం 10వ శ్లోకం. ఇదొకటి కంఠస్థం చేయవలసిన శ్లోకాలలో ముఖ్యమైనది. సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం యశవోస్త్విష్ట కామధృక్ అనేది శ్లోకం. సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం యశో వోస్త్విష్ట కామధృక్. ఇందులో మీరు తీసుకున్న పదాలు చూస్తే సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా వరకు పదాలు విడదీస్తున్నాయి. పురోవాచ అంటే పురా ఉవాచ, ప్రజాపతి అనేన ఒకటే పదం, ప్రస్విష్యధ్వం ఒకటే పదం, యాష ఒకటే పదం, వోస్త్విష్ట కామధుక్ ఉంది. ఇక్కడ మూడు పదాలు. వోస్త్విష్ట కామధుక్. వోస్త్వి అనేది వహ అస్తు, వహ అస్తు ఇష్ట కామధుక్. అది విడదీయాలి. వోస్త్విష్ట కామధుక్ విడదీయాలంటే వహ అస్తు ఇష్ట కామధుక్, అది కలిపితే వోస్త్విష్ట కామధుక్. ఇది ఒక్కటే విడదీయాల్సిన పదం. పురోవాచ ఒకటి, వోస్త్విష్ట కామధుక్ ఒకటి. విడదీయాల్సిన పదాలు ఈ రెండే ఇందులో ఉన్నాయి. సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రస్విష్యధ్వం యశో వోస్త్విష్ట కామధుక్. ఇలాంటి శ్లోకాలు తరచు చదువుతూ ఉంటే బయటికి గట్టిగా నాలుగు తిరగడం ఇవి బాగా జరుగుతాయి. ఒక విధమైన వ్యాయామంలా కూడా ఉంటుంది. ఉచ్చారణ బాగా బాగుపడుతుంది అన్నమాట ఇట్లాంటి చదవడం వల్ల. దీనివల్ల చాలా మటుకు పదాలకి వీటికి తెలుస్తూ మంచి విజ్ఞానం సంపాదించుకోగలరు. మన హిందూ ధర్మం, సనాతన ధర్మం సంబంధించిన పదాలు చాలా తెలుస్తుంటాయి. ప్రజాపతి ఇలాంటివి అన్నమాట. ముఖ్యంగా ఒక్కదానికి 4-5 రకాల అర్థాలు కూడా ఉంటూ ఉంటాయి. అవి కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇందులో విడదీస్తే, వాక్యంగా నిర్మిస్తే దీన్ని ప్రజాపతి పురా సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా ఉవాచ అనేన ప్రసవిష్యధ్వం యాషః వహ ఇష్టకామధుక్ అస్తు అనేది విడదీయడం. ఇందులో ప్రజాపతి అంటే ఇక్కడ సృష్టికి
కారకుడైన బ్రహ్మ అన్నమాట. ప్రజాపతి సృష్టి కారకుడైన బ్రహ్మ. పురా పురా అంటే ఆరంభంలో, కల్పాలు అవి అంటే సృష్టి ఇవి ఆరంభం అయ్యే ముందు. పురా అంటే ఒక చాలా కాలం ముందు అని అర్థం. పురా అంటే మామూలుగా చాలా పాతది అని అర్థం అన్నమాట. ఇక్కడ పురా అంటే చాలా కాలం క్రితం, అంటే సృష్టికి ఆరంభం. సృష్టికి ఆరంభంలో సహయజ్ఞ, సహ అంటే సహితంగా దానితో అని అర్థంలో, సహా రామేణ సహా అంటే రామునితో అని అర్థం. అలాగా సహ అంటే తో అన్నమాట. సహయజ్ఞ అంటే యజ్ఞంతో పాటుగా, సహయజ్ఞ అంటే యజ్ఞంతో పాటుగా, ప్రజా అంటే ప్రజలను, ఇది బహువచనం ప్రజలకు అన్నమాట. ప్రజలను సృష్ట్వా అంటే సృష్టించి, ఉవాచ ఉవాచ అంటే పలికాడు. ఏమని? ఇలా అనేన అనేన అంటే ఇక్కడ దీనివల్ల అంటే దేనివల్ల ముందు చెప్పారు కదా యజ్ఞం గురించి, అదనమాట. అనేన అంటే యజ్ఞం వల్ల, ప్రసవిష్యధ్వం యజ్ఞం దీనివల్ల వృద్ధి చెందండి. ప్రసవిష్యధ్వం అంటే ఉన్నతమైన స్థానాన్ని పొందడం. ప్రసవిష్యధ్వం యజ్ఞం ద్వారా మంచి స్థానాన్ని పొందండి. ఎందుకంటే యాషః అంటే ఇది అంటే ఈ యజ్ఞం. వహ అంటే మీకు అని అర్థం. వహ అంటే వా పక్కన విసర్గ అనమాట. వహ అంటే మీకు అని అర్థం. ఇష్ట కామ దుఃఖ్. దుఃఖ్ అంటే ఇవ్వడం, కామాలంటే కోరిక, ఇష్టమైన కోరికలు తీరుతాయి దీనివల్ల. వస్తు అంటే అగుగాక, అవ్వాలి అని చెప్పడం అనమాట. ఇది ఒక బ్రహ్మ కాబట్టి ఒక ఆశీర్వచనం, ఒక వరం ఇస్తున్నట్టు అనమాట. ఎవరికి? ప్రజలందరికీ. సృష్టి బ్రహ్మదేవుడు సృష్టి చేసే ముందు ప్రజలందరూ సృష్టించాక వాళ్ళ కోసం, వాళ్ళ హితం కోసం ఒక మాట చెప్తున్నారు. వాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటే, ప్రజలను సృష్టించినప్పుడే యజ్ఞంతో పాటుగా సృష్టించాడు అనమాట. సృష్టిస్తూ మీరు చెప్తున్నాడు, ఇప్పుడు నేను యజ్ఞం ద్వారా మీరు సృష్టించాను, ఈ యజ్ఞం వల్లే మీరు వృద్ధి చెందుతారు. మీ యొక్క ఇష్టమైన కోరికలు కూడా యజ్ఞం వల్లే తీరును గాక. అస్తు అంటే గాక అని ఒక అభయవాక్యం, ఒక ఆశీర్వచనం ఇస్తున్నాడు బ్రహ్మదేవుడు సృష్టిస్తూనే. కల్పాల ముందు, సృష్టి ముందు ప్రజాపతి బ్రహ్మ ప్రజల్ని సృష్టిస్తూ యజ్ఞంతో పాటు ప్రజల్ని సృష్టించి, ఈ యజ్ఞం ద్వారానే మీరు ఉన్నత స్థితిలోకి వస్తారు, మీకు ఇష్టమైన భోగాలు కూడా కలుగును గాక. అంటే ప్రజలు సృష్టించిన వారు ఉన్నత స్థితికి రావడానికి మార్గం ఏమిటా అని చెప్పి సృష్టిస్తున్నప్పుడే వాళ్ళకి ఒకనొక మార్గాన్ని చూపించాడు అనమాట బ్రహ్మదేవుడు. కాబట్టి మరో మార్గం లేదు, యజ్ఞం ఒకటే మార్గం అభివృద్ధి చెందడానికి అనేది ఖచ్చితంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒక్కసారి శ్లోకం తీసుకుందాం. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం యాశవోస్తిష్ట కామధిక్. ఇందులో ఇంతవరకు వింటున్న వాళ్ళు వీళ్ళకి సహ యజ్ఞాః అనేది అర్థమైపోతుంది. ప్రజాః అర్థం సృష్ట్వా, పురోవాచ పురా ఉవాచ, పురా అంటే పాత, ఉవాచ అంటే పలికారు. ప్రజాపతి అంటే బ్రహ్మాన్ని తెలుసుకున్నాం. అనేన దీనివల్ల అనేది ఇదివరకు పదాల వల్ల తెలుసుకుంది. ప్రసవిష్యధ్వం అనేది కొత్త పదం, అది గుర్తుపెట్టుకోండి. ప్రసవిష్యధ్వం అంటే అభివృద్ధిలోకి రావాలి. యాష చెప్పుకోండి ఇదివరకే చాలా సార్లు, ఇది అని చెప్పడం. వాహ ఇష్ట కామ దిక్. వహ అంటే మీకు అని ఇదివరకు శ్లోకాలు కూడా చెప్పుకోండి. ఇష్ట కామ దిక్, ఇష్టమైన, ఇష్ట అంటే ఇష్టమైన, కామం అంటే కోరికలు, దుఃఖ్ అంటే ఇవ్వడం, అస్తు అంటే అగుగాక. ఇలా పదాలకు అర్థం తెలుసుకుంటే ఇప్పుడు పిల్లలు కూడా అర్థం చెప్పేయగలరు అన్నమాట. అలా ఉంటుంది అంత. ఇది శ్లోకం. ఇది 10వ శ్లోకం. తర్వాత 11వ శ్లోకం చూస్తున్నాము. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఇదంతా కృష్ణుడు అర్జునుడి ద్వారా మనకు తెలియజేస్తున్నది. సృష్టి ఆరంభం, ఎలాగ కర్మలు ఆచరించాలి, అసలు అభివృద్ధిలోకి రావాలంటే కర్మల ద్వారా ఎలాగా, ఎందుకు ఆచరించాలి, ఎలాగా వివరంగా చెప్తున్న గొప్ప అధ్యాయం అసలు.
కరుణతో చెప్తున్నది. అర్థం చేసుకుంటూ ఉంటే చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి, చాలా సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఇది ఇందులో కూడా పెద్దగా విడదీయాల్సిన పదాలు ఎక్కువగా లేవు. దేవాన్ భావయతానేన, ఇది భావయత అనేన భావయతానేన. తే దేవా భావయంతు వః ఉంది కదా, ఇక్కడ శ్లోకంలో దేవా అని రావచ్చు. అర్థంగా విడదీసుకున్నప్పుడు దేవా అన్నది బహువచనం కాబట్టి దేవాహ అని అర్థం చెప్పుకునేటప్పుడు చెప్పుకోవాలి. భావయంతు వః పరస్పరం ఒకే పదం. భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ఉంది కదా, పరం అవాప్స్యథ కలిపితే పరమవాప్స్యథ. ప్రతి ఒక్కటి ఉచ్చారణ మాత్రం సరిగ్గా చూసుకోండి. అది ఇందులో విడదీయాల్సిన పదాలు భావయత అనేనా ఒకటి, పరం అవాప్స్యథ ఒకటి, అంతే ముఖ్యంగా విడదీయాల్సింది. ఇందులో ఒక్కసారి విడదీసి ఒక్కసారి చెప్పుకుందాం. దేవాన్ భావయత అనేన తే దేవాః భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. ఇది వాక్యంగా మార్చుకుంటే అనేన దేవాన్ భావయత తే దేవాః వః భావయంతు పరస్పరం భావయంతః పరం శ్రేయః అవాప్స్యథ అనేది వాక్యంగా మార్చుకోవడానికి, ఆ శ్లోకాన్ని అర్థం చెప్పుకోవడానికి. అనేన, ఇదివరకు కూడా అనేన అని ఆరంభించుకున్నాం. ఇది పాత శ్లోకంలో కూడా అనేనా అంటే అన్నిటికీ అనేన వచ్చినప్పుడల్లా మనకి ముందు దేని గురించి చెప్తున్నారు అనేది. ఇక్కడ కూడా అనేనా అంటే యజ్ఞం, యజ్ఞం వల్ల అని అర్థం. ఈ యజ్ఞం వల్ల దేవా అంటే దేవతలను, భావయత ఇక్కడ భావ్యత అంటే అర్థం ఈ శ్లోకంలో తృప్తిపరచడం అన్నమాట. ఈ యజ్ఞం ద్వారా దేవతల్ని తృప్తిపరచండి. ఇంకా బ్రహ్మ చెప్తున్నట్టే మనం భావించవచ్చు. బ్రహ్మ చెప్పాడని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు అనుకోవచ్చు. యజ్ఞం ద్వారా దేవతల్ని తృప్తిపరచండి. దానివల్ల ఏమవుతుంది, ఆ దేవతలు వాహ తే దేవాహ వహ భావయంతు, తే దేవాహ ఆ దేవతలు, వహ మిమ్మల్ని, భావయంతు తృప్తిపరుస్తారు. దేవతలు మీరు యజ్ఞం ద్వారా తృప్తిపరిస్తే దేవతలు మిమ్మల్ని తృప్తిపరుస్తారు. మిమ్మల్ని తృప్తిపరచడం ఎలాగా, మీ కోరికలు తీర్చడం ద్వారా అని అర్థం. ఇలాగా పరస్పరం భావయంతః, పరస్పరం అంటే ఒకరికొకరు, భావయంత తృప్తిపరచుకోవడం అర్థం చెప్పుకున్నాం. పరస్పరం భావయంతః అంటే ఇలా ఒకరినొకరు తృప్తిపరచుకుంటూ, పరం శ్రేయః వాప్స్యథ, ఇలా తృప్తిపరచుకుంటూ ఉంటే లాభం ఏముంది? ఇలాగా గాని చేస్తే పరం శ్రేయః వాప్స్యథ, పరమమైన శ్రేయస్సును పొందగలరు అని చెప్తున్నారు. అథ అంటే పొందగలరు, అవాప్స్యథ పొందగలరు ఖచ్చితంగా చెప్తున్నారు అన్నమాట. అలాగా యజ్ఞం ద్వారా దేవతల్ని తృప్తిపడతారు. ఎవరు? లోకంలో ఉన్న మానవులందరూ. దానివల్ల దేవతలు తృప్తి చెంది యజ్ఞం చేసిన వాళ్ళని, వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళని తృప్తిపరుస్తారు. ఈ విధంగా పరస్పరం తృప్తిపరచుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే శ్రేయస్సును కూడా పొందగలరు. శ్రేయస్సు అంటే మనం గత వారాల్లో చెప్పుకున్నాం, మోక్షం, దేవతా ప్రాప్తి అంటే శ్రేయస్సు. పొందాల్సింది ఏదో పొందితే అది శ్రేయస్సు. మిగతా ఇష్టాలు తీరడం అది ప్రేయస్సు. ముందు ప్రేయస్సుగా కోరికలన్నీ తీరుతూ ఉన్నా, దేనివల్ల తీరుతున్నాయి ఇవి? మనం చేసిన యజ్ఞం అంటే చెప్పుకున్నాం, త్యాగపూర్వకమైన కర్తవ్య విద్యుక్తమైన శాస్త్ర విహితమైన కర్తవ్య కర్మల్ని ఆచరించినప్పుడు అవి దేవతల ప్రీతిగా చేసినప్పుడు అది యజ్ఞం అవుతుంది. అప్పుడు దేవతలు తృప్తి చెందే, దేవతలు మన కోరికలు తీర్చేటప్పుడు ఏవి తీరుస్తారు? మనకి ఏ శ్రేయస్సు ఏవి మంచి అవే తీరుస్తారు. కాబట్టి దానివల్ల మనకి మంచి గతి కలిగి ఇప్పటికైనా భగవత్ ప్రాప్తిని పొందగలం. కాబట్టి ఇది పద్ధతి. కాబట్టి మానవులు చేయాల్సింది ఏంటి? ఉత్తమ కర్మల ద్వారా దేవతలను తృప్తిపరచాలి యజ్ఞం ద్వారా. అదే ప్రధానంగా ఇక్కడ చూసుకోవాలి. ఇది 11వ శ్లోకం చెప్పుకున్నాం. ఇంకోసారి శ్లోకం చెప్పుకుందాం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ.
అనేది ఇక్కడ శ్లోకం. ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటి? యజ్ఞం ద్వారా ఇక్కడ నుంచి యజ్ఞం అన్నప్పుడు కొంచెం అర్థం మారుతూ ఉంటుంది. ముందు నుంచి ఉన్నదే కానీ ఇక్కడ వచ్చినప్పటికీ తర్వాత వచ్చే శ్లోకాలకు అర్థం కావడానికి మరింత వివరంగా చెప్పుకోవలసి వస్తుంది అన్నమాట. ఇప్పుడు యజ్ఞం అంటే ఏంటి? ముందు అందరికీ తెలిసింది హోమం చేయడాలు ఇవే కదా. ఒకప్పుడు అవే ఎక్కువగా ఉండే, ఇప్పుడు అవి తగ్గుతున్నాయి. మరి ఇప్పుడు యజ్ఞం అంటే ఇక్కడ యజ్ఞం అంటే 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఆ యజ్ఞం కూడా ఒక భాగమే. ఒకప్పుడు యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి విధ్వంసం చేసేవాళ్ళు అని విన్నాం కథలు. అవి ఎందుకు చేసేవాళ్ళు అంటే యజ్ఞంలో వేసే ఆహుతులు ఉంటాయి, అవి మంత్రం ద్వారా వేస్తారు. ఏదో మంట పెట్టేసి నెయ్యి పోసేయడం కాదు యజ్ఞం అంటే. దానికంటూ కొన్ని మంత్రాలు ఉంటాయి. మంత్రాల ద్వారా అగ్ని రగిల్చి అగ్నిహోత్రం అంటారు దాన్ని. అందులో అగ్ని అది యజ్ఞ అగ్ని, మామూలు అగ్ని కాదు. అగ్ని దేవత ఉంటాడు అందులో, ఏదో మంట అని కాదు. అగ్ని దేవుడు అందులో ఉండి మనం హవిస్సు అని అందులో ఆహుతులు వేస్తూ ఉంటాం. ఇందిరాయ స్వాహ, యమాయ స్వాహ, ఇలా దేవతలందరికీ అందులో ఆహుతులు వేసినప్పుడు అగ్ని ద్వారా ఆ దేవతలకి ఆ హవిస్సులు అందుతాయి. అందినప్పుడు వాళ్ళు తృప్తి చెందుతారు, నా కోసం చేస్తున్నారు కదా. అప్పుడు వాళ్ళు చేసినందుకు వీళ్ళ కోరికలు తీరుస్తారు అన్నమాట. పరస్పరం సహకరించుకుంటూ దేవతలు మానవులు జీవిస్తూ ఉంటే ఈ మానవులు కూడా దేవతల స్థితి పొందే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇలా పరస్పరం ఒకరినొకరు సహకరించుకుంటూ ఉండాలి. ఇది దేవతలకే చెప్పినట్టుగా అయింది, పరబ్రహ్మ మానవులకి చెప్పినట్టుగా అయింది. ఇదొక ప్రభు శాసనం అంటారు. ఆయన పెట్టిన విధానం, ఇది తప్పడానికి లేదనమాట. ఒక విధమైన శాసనం ఇందాక చెప్పుకున్నట్టు అనమాట. ఇదే యజ్ఞం. మరి ఇప్పుడు యజ్ఞాలు అవి లేవు కదా అంటే మన స్వధర్మ పాలనే యజ్ఞం అనమాట. విధించబడిన ధర్మ పాలన చెప్పుకున్నాం కదా ఇది వరకు, అది విధించారు. అందులో రకరకాల ఋషుల్ని, పితృల్ని, మన సాటి మానవుల్ని వీళ్ళని తృప్తిపరుస్తూ ఉండడమే. అది దేవత తృప్తి ఎలా అవుతుంది అంటే అందరిలో దేవత రూపం ఉంది. మనం ఇప్పుడు ఒక ఉపయోగం పొందుతున్నాము ఒకరి ద్వారా అంటే దేవతల ద్వారా మనకంటే కనిపించకుండా ఎన్నో ఉపయోగాలు పొందుతున్నాం. ఋషుల ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాం, సాటి మానవుల ద్వారా పొందుతున్నాం. ఇవన్నీ పొందుతున్నాం అంటే వారిలో ఉన్న దేవతల ద్వారా పొందుతున్నాం, అంతర్యామి కూడా దేవతల ద్వారా పొందుతున్నాం అనే విషయం గుర్తుపెట్టుకుని వారికి మనం సహకరిస్తూ ఋషులకి జ్ఞానాన్ని పొందుతూ సాటి మానవులకి ఉపకారం చేస్తూ పరోపకారం చేస్తూ ఉన్న అది యజ్ఞం కింద వస్తుంది. స్వార్థరహిత కర్మ అని చెప్పుకున్నాం కదా. యజ్ఞం అంటే త్యాగపూర్వకమైన కర్మ. కాబట్టి ఆ యజ్ఞం ద్వారా కూడా దేవతలు తృప్తిపడి మానవుల యొక్క అభ్యున్నతికి సహకరిస్తారన్నమాట. ఇది ఒక శ్లోకం. ఇక్కడ శ్లోకం తర్వాత 12వ శ్లోకం చెప్పుకుంటున్నాం. 11వ శ్లోకం ఒక్కసారి చెప్పుకుని, దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ అనేది. యజ్ఞం గురించి అర్థం కొంచెం మారుతూ వస్తూ ఉంటుంది. చాలా అవసరమైనవి ఇవన్నీ కూడా. తర్వాత 12వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తేర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే తేన ఏవ సహ. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది కూడా. ఇష్టాన్ భోగాన్ హివో దేవ దాస్యంతే యజ్ఞ భావితాః తేర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే తేన ఏవ సహ. శ్లోకం చదివేటప్పుడు మాత్రం మనం చెప్పుకున్నట్టుగా ఏ పదాలు కలిపి చెప్తున్నామో కలిపే అలాగే చదవాలి. అప్పుడు ఉచ్చారణ కూడా సరిగ్గా వస్తుంది. ఆరంభంలో మనం చెప్పుకున్నట్టుగా మన ప్రాణశక్తి కూడా వృద్ధి చెందుతుంది. శ్లోకాల వల్ల మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచం కూడా, సూక్ష్మ ప్రపంచం కూడా మనకు అనుకూలంగా మారుతుంది. మనలోని పంచభూతాలు కూడా మనకు అనుకూలంగా మారుతాయి. కాబట్టి శ్లోకాలు చదవడం అనేది చాలా ముఖ్యం. ఉచ్చారణ సరిగ్గా చేసుకుంటూ మనకి ఏదైనా మంచి ఉపయోగం కలుగుతుంది అంటే కష్టపడైనా చేయాలి అనుకుంటాం కదా. ఏదైనా మంచి అలాగా దీనిలో ఎంతో ఉపయోగం ఉంది అని రుజువు చేయబడింది. కాబట్టి కష్టపడైన శ్లోకాలు నేర్చుకోండి, తరచుగా చదువుతూ ఉండండి. ఇందులో విడదీసుకుంటే
ఇష్టాన్ భోగాన్ హి వో ఇందాక చెప్పుకున్నాం కదా వహ శ్లోకం కలిసేటప్పుడు వో అవుతుంది అన్నమాట. దేవా దేవా కూడా అర్థంగా చెప్పుకుంటే దేవాహ శ్లోకంగా దేవా అవుతుంది. దాస్యంతే ఒకటే పదం, యజ్ఞ భావితాహ ఒకటే పదం, తేర్దత్తాన ప్రదాయేభ్యో ఇది కలిసి పెద్దగా ఉంది కానీ ఇలా చదవడానికి ఉపయోగం కావాలంటే మనం విడదీసుకుని ముందు నేర్చుకోవాలి. తేర్దత్తాన ప్రదాయేభ్యో ఇందులో 4 పదాలు ఉన్నాయన్నమాట. తైహి దత్తాన్ని కలిపితే తేర్దత్తాన్ అయింది. దాని పక్కన అప్రదాయ ఏభ్యః, తైహి దత్తాన్ అప్రదాయ ఏభ్యః, తైహి దత్తాన్ని కలిపితే తేర్దత్తాన్, అప్రదాయ ఏభ్యః కలిపితే అప్రదాయేభ్యో అయింది. తైహి దత్తాన్ అప్రదాయ ఏభ్యః కలిపితే తేర్దత్తాన ప్రదాయేభ్యో అవుతుంది. యో యో ఇది ఓ వహ ఎలా అయిందో యో యహ అవుతుంది మనం చెప్పేటప్పుడు. యహ అక్కడ యోగా మారింది శ్లోకంలో. భుంక్తే స్థేన స్థేన యావ సహ ఇవి విడదీసే ఉన్న శ్లోకంలోనే ఇక్కడ విడదీసుకుని ఉంటాం. ఒకసారి విడదీసుకుని పదాలు చూద్దాం. ఇష్టాన్ భోగాన్ హి వహ దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైః దత్తాన్ అప్రదాయ ఏభ్యః యః భుంక్తే స్థేన ఏవ సహ. ఇది విడదీసుకుంటే ఇప్పుడు వాక్యంగా మార్చుకుంటే యజ్ఞభావితాః దేవాః వహ ఇష్టాన్ భోగాన్ హి దాస్యంతే తైః దత్తాన్ యః ఏభ్యః అప్రదాయ భుంక్తే సహ స్థేన ఏవ అనేది ఇక్కడ వాక్యంగా చెప్పుకుంటే యజ్ఞ భావితాః భావితాః అంటే ఇద్దరు చెప్పుకున్నది భావయంతాః ఇక్కడ కూడా తృప్తి చెందడం. యజ్ఞ భావితాః యజ్ఞం వల్ల తృప్తి చెందిన, దేవాః అంటే దేవతలు, ఇష్టాన్ ఇష్టాన్ అంటే ఇష్టములైన, భోగాన్ భోగాలను అంటే కోరికల్ని, హి హి అంటే ఖచ్చితంగా అని చెప్పడం అనమాట. ఖచ్చితంగా దాస్యంతే అంటే ఇస్తారు, దాస్యంతే అంటే ఇస్తారు. యజ్ఞం ద్వారా తృప్తి చెందిన దేవతలు మీకు ఇష్టమైన భాగాన్ని తప్పకుండా ఇస్తారు. ఇదే సంస్కృతంలో వాక్యం చెప్పుకుందాం ఒకసారి. యజ్ఞ భావితాః దేవాః వహ ఇష్టాన్ భోగాన్ హి దాస్యంతే. యజ్ఞం ద్వారా తృప్తి చెందిన దేవతలు మీకు ఇష్టమైన భోగాలను తప్పనిసరిగా ఇస్తారు. తైః దత్తాన్ యః ఏభ్యః అప్రదాయ భుంక్తే. తైః దత్తాన్, తైః అంటే వారిచే, వారిచే అంటే ఎవరు ఇక్కడ? దేవతలు. ముందు పాదం చెప్పుకున్నారు కదా. తైః ఆ దేవతలు వచ్చే, దత్తాన్ దత్తాన్ అంటే ఇవ్వబడిన వాటిని, యః అంటే ఎవరైతే, ఏభ్యః ఏభ్యః అంటే వీరికి అని అర్థం. వీరికి అంటే దేవతలకి, అప్రదాయ ఇవ్వకుండా, భుంక్తే భుంక్తే అంటే తింటారో, సహ అతడు, స్థేనః ఏవ స్థేనః అంటే దొంగ అని అర్థం. స్థేనః ఏవ అంటే దొంగయే ఖచ్చితంగా చెప్పండి. దొంగ వాడు దొంగ. ఇప్పుడు యజ్ఞం ద్వారా తృప్తి చెందిన దేవతలు ఇష్టమైన భాగం తప్పకుండా ఇస్తారు. ఇచ్చిన భోగాల్ని వారికి ఇవ్వకుండా ఎవరైతే తింటారో అంటే, భుంక్తే అంటే తింటారో అంటే తినేవే కాదు అనుభవించేవి. భుంక్తే అంటే అనుభవిస్తారు అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అతను వాడు దొంగే అవుతాడు, ఖచ్చితంగా దొంగే అని అర్థం అన్నమాట. అంటే ఇచ్చిన దేవతలకు మళ్ళీ ఇచ్చేయాలా అంటే అది చెప్తున్నారు ఇక్కడ. దేవతల ద్వారా మీరు పొందినవి వారికి అర్పించి ఆ ప్రసాదంగా మీరు అనుభవించాలి. అలా అనుభవించకపోతే దొంగ అవుతారు. ఇందులో చాలా మంచి విషయం చెప్తున్నారు అన్నమాట. అనుభవించకపోతే దేవతలు ఇవ్వకపోతే దొంగ ఎలా అయిపోతారు అంటే, అవన్నీ మనకి ఎలా వస్తున్నాయి? మనం అనుభవిస్తున్న మామూలుగా మీరు సాధారణంగా మనం చూస్తే ప్రకృతిలో మనం అనుభవించేవన్నీ మనం తెచ్చుకునేవి కాదు. అసలు అనుభవించే ఇంద్రియాలే మనం తెచ్చుకున్నవి కాదు. ఇంద్రియాలు భగవత్ ప్రసాదితములే. జలం, సూర్యుడు, చంద్రుడు, అన్నం ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాము అంటే
భగవంతుడు ఇచ్చినవే ఆయనకి అర్పించకుండా మనం మనం అనుభవించడం అది కృతజ్ఞత అనే దోషంగా మారుతుంది అన్నమాట. ఇది మన భారతీయ సంస్కృతి నొక్కి చెప్తుంది. అర్పించినది వారికి కృతజ్ఞతగా తెలిపి మీ వల్ల మేము పొందాము అని వాళ్ళకి అర్పించడం అంటే వారికి తెలియజేయడం. వారికి అర్పణ ఎలాగా? యజ్ఞం ద్వారా ఇందాక చెప్పుకున్నాం. యజ్ఞం అంటే వారి నుంచి ఎన్నో పొందుతాం, అవన్నీ వారికి ఎలాగో ఇవ్వలేము. కానీ యజ్ఞం ద్వారా వారికి ఇవ్వాల్సింది వారికి ఇస్తే వారికి మనం ఇచ్చిన ఫలితం దక్కుతుంది. దాని కృతజ్ఞత అనే దోషం పోతుంది. కృతజ్ఞత ఉండడం, కృతజ్ఞత లేకపోవడమే దొంగతనం ఉంటాయి. ఇప్పుడు ఒక మంచి జలం దొరికింది, జలం తాగుతున్నాం, కానీ అప్పుడు ఒక్క స్ఫురణ కలగాలన్నమాట. జలం వచ్చింది అంటే మనకి ఎవరి వల్ల వచ్చింది? భగవంతుడి వల్ల. కృతజ్ఞత పూర్వకంగా నమస్కారం చేసుకోవడం, అది చాలు, అది యజ్ఞం కిందే సరిపోతుంది. అలాగా ఎవరి వల్ల వచ్చింది గుర్తించడమే అదే అన్నమాట త్యాగపూర్వకంగా చేసుకునే కర్మ. అంటే వచ్చింది ఇవ్వడమే, త్యాగం అంటే ఇవ్వడమే కదా. మనం అనుభవిస్తున్నాం కానీ దాని మీద మనకు అధికారం లేదు. మనకు అధికారం ఉందా? మనం తెచ్చుకున్నది, మనం సంపాదించిన దాని మీద మనకు అధికారం ఉంటుంది. ఇది సంపాదించింది ఎవరు? భగవంతుడు. కాబట్టి దాని మీద అధికారి భగవంతుడు. కాబట్టి ఆయనకి నివేదించండి. మనం ఎవరు పుచ్చుకుంటారో వాళ్ళు దొంగలే అవుతారు అనేది ఇందులో తెలియజేస్తున్నది ఈ శ్లోకంలో. అన్నీ అంతే, ఏది మనం పుచ్చుకున్నా సరే ప్రకృతిలోనే అన్ని కూడా భగవంతుడు ఇచ్చినవే. కాబట్టి ఆయనకి చెప్పకుండా తీసుకుంటే ఏమవుతుంది? ఎవరిదైనా మనం ఒక ఇంటికి వెళ్ళాము, అక్కడ ఒక వస్తువు ఉంది, చెప్పకుండా మనం తీసుకుంటే ఏమవుతుంది? అది దొంగతనం. వారికి చెప్పి తీసుకుంటే దొంగతనం కాదు, వారి అనుగ్రహం అవుతుంది. వారు ఇచ్చింది వారిది ఇవ్వాలంటే వారు ఇస్తే మనం తీసుకుంటున్నాం. ఆ ఎరుక ఉంటే చాలన్నమాట. ఎరుక లేకుండా మనం అనుభవిస్తే అదే దొంగతనంగా అవుతుంది. ఇది 12వ శ్లోకంగా చెప్పుకున్నాం. తర్వాత 13వ శ్లోకం. ఇది కూడా ప్రతి శ్లోకం కూడా చాలా గొప్ప గొప్ప శ్లోకాలు ఇప్పుడు వస్తున్నవి. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. చాలా వివరంగా తెలుసుకోవాల్సిన అర్థాలు ఇవన్నీ కూడా. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. శ్లోకం. ఇందులో అసలు కొన్ని పదాలు వింటే చాలా గొప్పగా ఉంటాయి. ముచ్యంతే సర్వకిల్బిషైః. తర్వాత వివరంగా చెప్పుకుందాం అనిపించి ముందు చెప్తున్నాను. కిల్బిషములు అంటే పాపములు. సర్వకిల్బిషై అంటే అన్ని పాపముల నుండి ముచ్యంత ముక్తి పొందుతాడు. ఎంత అభయవాక్యం! అన్ని పాపముల నుండి ముక్తిని పొందేస్తారు. ఏ పాపము వారికి అంటదని చెప్తున్నారు. అంటే ఏం చేయాలి అనేది వస్తుంది కదా, అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇది మీరు తీసుకుంటే యజ్ఞశిష్టాసినః ఒకే పదం కింద తీసుకోవచ్చు. యజ్ఞశిష్టాసినః సంతో, అది వస్తే సంతః విసర్గ పెడతాం, అర్థంగా చెప్పుకున్నాం. సంతః సంతో అవుతుంది అనమాట. ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం ఉంది. తే తు అఘం కలిపి తే త్వఘం. పాప అనేది కూడా శ్లోకంలో ఉంటే అర్థంలో పాపాహ, శ్లోకంలో పాప అయింది అనమాట. ఏ పచంతి ఆత్మకారణాత్ అంటే పచంతి ఆత్మకారణాత్ కలిపి పచంతి ఆత్మకారణాత్. యజ్ఞశిష్టాసినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే తు అఘం పాపాః ఏ పచంతి ఆత్మకారణాత్. వాక్యంగా మార్చుకుంటే యజ్ఞశిష్టాసినః సంతః సర్వకిల్బిషైః ముచ్యంతే ఏ పాపాః ఆత్మకారణాత్ పచంతే తే తు అఘం భుంజతే. కాస్త ఇప్పటి వరకు మీకు వచ్చిన సంస్కృతం తెలుసుకున్న వీటన్నిటికీ అర్థాలు తెలిసిపోతాయి. అంత సులువుగా ఉంటుంది. యజ్ఞశిష్టాసినః అంటే యజ్ఞం చేయగా మిగిలినది. ఇక్కడ మనం అర్థం చెప్పుకోవడానికి విడదీసుకుంటే యజ్ఞశిష్ట అసినః అన్నమాట. యజ్ఞం చేయగా యజ్ఞశిష్ట అంటే శిష్టము అంటే మిగిలినది అని అర్థం అన్నమాట. అసినః అంటే
తినేది అంటే అనుభవించేది అని చెప్పుకోవచ్చు. తినేది అని ఎక్కడొచ్చినా నోటితో తినేది అని కాకుండా ఇంద్రియాల ద్వారా అనుభవించేది అని అర్థంగా చూసుకుంటూ ఉంటారు. అనుభవం. యజ్ఞం శిష్టాసిన. యజ్ఞం శిష్ట అంటే మిగిలిన, అసిన అంటే తినడం. యజ్ఞం చేయగా మిగిలిన దానిని తినే సంతః సత్పురుషుడు. సంతః అంటే సత్పురుషుడు అన్నమాట. యజ్ఞం చేయక మిగిలిన దానిని అనుభవించే సత్పురుషులు సర్వకల్పిషై సర్వ పాపముల నుండి ముచ్యంతే ముక్తులవుతారు. అలా కాకుండా ఏ పాపాత్మలైతే ఆత్మకారణాత్ అంటే తన ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మ లోపల అంతరాత్మ అని అర్థం కాదు. ఆత్మకారణాత్ అంటే తన కోసం, తన స్వార్థం కోసం. అదే ఇక్కడ స్వార్థం కూడదు అని ముందు యజ్ఞం అంటే చాకరం. ఇక్కడ ఎవరైతే యజ్ఞం చేయక మిగిలినది కాకుండా ఆత్మకారణాత్ తన శరీర పోషణ తన కోసం పచంతి అంటే వండుకుంటారు. వండుకోవడం అంటే ఆ కర్మల్ని ఆచరిస్తారు అని కూడా. వండుకోవడం అంటే తినేది అనేవి కాదు, ఇక్కడ ప్రయత్నించడం ఏదో ఒకటి పొందడానికి. అది పచంతి. తేతు వారు అలాంటి వారు అఘం భుంజతే. అఘం అంటే పాపము, గుర్తుపెట్టి ఇదివరకు వచ్చింది. అఘం పాపము, భుంజతే అంటే తింటున్నారు. అంటే యజ్ఞము చేయగా మిగిలినది అనుభవించే సత్పురుషులు పాపాల నుండి ముక్తులవుతారు. అలా కాకుండా ఏ పాపాత్ములైతే తన శరీర పోషణ కోసమే వండుకుంటారో వారు పాపాన్నే తింటున్నట్టు లెక్క అని చెప్తున్నారు. ఇది ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి యజ్ఞం చేయగా మిగిలిన దానినే తినడం, ఇది మన భారతీయ సంస్కృతి చెప్తున్న విషయం. యజ్ఞం అంటే చాలా వివరాలు ఇదివరకు చెప్పుకున్నాం. ఇంకా యజ్ఞం గురించి తర్వాత శ్లోకాల్లో వివరంగా రాబోతోంది. ఇక్కడ యజ్ఞ శిష్టాసిన, యజ్ఞం చేయగా మిగిలినది అనేది ఎలాంటిదంటే కొంచెం ముఖ్యమైన విషయం. ఈ శ్లోకంతో అలాగో ఆపుదాం. కాబట్టి యజ్ఞము తర్వాత ఏంటి, అసలు ఈ శ్లోకం వివరణ చాలా ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చే క్లాస్ లో మనం ఈ శ్లోకం వివరణ చెప్పుకుందాం. ఈ శ్లోకం వివరణ చెప్పేసరికి చాలా మటుకు సందేహాలు విడుదలైపోయి యజ్ఞం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, మొత్తం ఒక వివేచన కలుగుతుంది, ఒక విధమైన స్పష్టత ఏర్పడుతుంది అన్నమాట. ఈ శ్లోకంతో వచ్చే వారం ప్రారంభించుకుందాం. స్వస్తి. చాలా ధన్యవాదాలండి. 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 వాయిస్ అది క్లియర్ గానే వచ్చింది కదండి? అండి నాయుడు గారు చాలా రోజులకి మీరు కనిపిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లో అంతవరకు చేస్తున్నారు కానీ కనిపించే కొంతకాలం అయింది. రికార్డింగ్ ఆపేసాను.